మంచి మాట. విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. నేను పుట్టినరోజే ప్రపంచంలో అనేకమంది పుట్టి ఉంటారు, కాని వాళ్లంతా రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను? ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది? మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్లు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. అప్పుడు ఒక వృద్ధ పండితుడు, రాజా, ఈ నగరానికి తూర్పున బయట ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయనను కలవండి, జవాబు దొరుకుతుంది అన్నాడు. రాజు వెళ్లాడు. అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయనన్నాడు, ఇక్కడికి 4 మైళ్ల దూరంలో ఇలాంటిదే మరొక గుడిసే ఉంది. అందులో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన్ను కలవండి. నిరాశపడిన రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన్ని చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు కాస్త ఇబ్బంది పడ్డాడు, కాని తన ప్రశ్ననైతే అడిగాడు. కాని ఆ సన్యాసి రాజుమీద కోపంతో గట్టిగా అరిచి, అక్కడ్నుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు. రాజుకు కోపం వచ్చినా సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. తిరిగి వెళ్ళిపోతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు, ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది. అక్కడొక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. వెంటనే అతన్ని కలవండి. రాజుకంతా గందరగోళంగా ఉంది, అయినా అక్కడికెళ్తాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, గత జన్మలో 4 వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పి ఉంటారు. ఆకలేస్తే వాళ్ల దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుకు క్రింద ఆగి ఉంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి నీరసంగా ఉన్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకు కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ 4 మొదటివాడు కోపంతో, నీకిస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకుంటాడు. రెండవ వ్యక్తిని అడిగితే, నీకికీ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వెటకారంగా అంటాడు. మూడోవాడు, రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా అని నీచంగా మాట్లాడాడు. కాని 4వ వ్యక్తి మాత్రం, తాత, నీవు చాలా నీరసంగా ఉన్నావు, ఈ రొట్టె తిను అని తను తినబోతున్న రొట్టెను ఇచ్చేశాడు. ఆ 4వ వ్యక్తివి నువ్వే రాజా అనన్నాడు. రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజా, నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమైన మీమాంసలతో కాలం వృధా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు. మంచి మాట దానం సంపద వంటిది. అందరికీ పంచండి, ప్రతిఫలంగా అది పుణ్యాన్నందిస్తుంది. ఓ చెడ్డమాట అప్పులాంటిది, ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సొస్తుంది. ఇదండి మంచి మాట అనే మంచి కథ. కాబట్టి వీలైనంత మంచి చేయడానికి, మంచి మాటలను పంచడానికి ప్రయత్నించండి. జై హింద్.